ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సో బాలాజీ గారు, ఇప్పుడు మనం రెగ్యులర్గా డైలీ మనం యూజ్ చేసే ఇన్స్టాలో సెలబ్రిటీలు బాగా డబ్బులు సంపాదిస్తున్నారని అందరికీ ఉంటుంది. సో మనం కూడా ఇంకో తరహాలో, అంటే వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళది ఒకటి ఉంటుంది. సో మనం ఇంకో తరహాలో కూడా డబ్బులు బాగా సంపాదించవచ్చు అని విన్నాం. అది నిజమేనా? ఆ తరహా ఇంకోటి ఏంటో చెప్పండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే సెలబ్రిటీస్కి మనీ ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏంటి, సెలబ్రిటీస్ కాబట్టి ఫాలోవర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు. వాళ్ళు ఒక్క పోస్ట్ పెట్టినా లక్షల్లో ఫాలోవర్స్ వస్తారు. వాళ్ళకి ఏంటంటే ఎర్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనలాంటి వాళ్ళు కూడా, ఫాలోవర్స్ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇది ఎట్లాగంటే మోటివేషనల్ పేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే మనకి మీరు సెర్చ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మోటివేషనల్ పేజెస్ అని సెర్చ్ చేస్తే మీకు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ వస్తాయి. వీళ్ళు ఏంటంటే ఫ్రీగా క్రియేట్ చేస్తారు అనుకుంటాం మనం. ఫ్రీగా ఎవరు క్రియేట్ చేయరు. ఇప్పుడు ఏంటంటే ఆ పేజ్ ద్వారా వాళ్ళకి ఎంతో ప్రాఫిట్ వస్తుంది, ఎంతో కొంత మనీ ఎర్న్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మోటివేషనల్ పేజెస్ని క్రియేట్ చేద్దాం. మోటివేషనల్ పేజెస్ని క్రియేట్ చేయాలంటే మనకి ఆ మోటివేషన్ కోట్స్ ఉంటాయి కొన్ని. ఆ కోట్స్ మనకి నాలెడ్జ్ లేకపోయినా, మనకి దాని గురించి తెలియకపోయినా, మనకి ఏంటంటే క్యాన్వాలో ఏంటంటే ప్రీమేడ్గా మోటివేషన్ కోట్స్ రీల్స్ ఉంటాయి. జస్ట్ మీరు ఏంటంటే ఆ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా అప్లోడ్ చేయకుండా ఒక ట్రెండింగ్ ఆడియోని తీసుకోండి. ట్రెండింగ్ ఆడియోని తీసుకుంటే ఏమైందంటే మీకు రీల్ వైరల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ని తీసుకోండి. టాపిక్స్ ఉంటాయి, ఒక 3 టాపిక్స్ వరకు మనం ఇవ్వచ్చు. 3 టాపిక్స్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఏదో ఒక లొకేషన్ ఇవ్వండి. అట్లా వీడియో పెట్టేసుకోకుండా ఇండియా కానీ, లేకపోతే మీరున్న విలేజ్ని కానీ, లేకపోతే మీరున్న సిటీని కానీ, అట్లా లొకేషన్ కూడా ఇవ్వండి. ఇదేంటంటే ఇవన్నీ మనం ఫాలో అయితే ఏంటంటే మన రీల్ అనేది వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇట్లా ఫాలో అయిన తర్వాత మనకి ఇప్పుడు ఏంటంటే మోటివేషనల్ పేజెస్ని క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకున్న తర్వాత డైలీ వీడియోస్ పెడతాం. మీరేంటంటే ఒక 10 to 20 వీడియోస్, లేకపోతే ఒక 30 వీడియోస్. ఇట్లా నేనేంటంటే మీరు ఫస్ట్ వీడియో పెట్టంగానే మీకు వ్యూస్ రావు. మీరేంటంటే ఒక 10 to 20 వీడియోస్ పెట్టాలి. 10 to 20 వీడియోస్ ఎందుకు పెట్టమంటున్నానంటే మన హ్యాష్ ట్యాగ్స్ మనం ఇట్లా మోటివేషనల్ క్రియేట్ చేస్తాం కదా. ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం ప్రకారం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం అర్థం చేసుకుంటుంది ఈ పేజ్ మోటివేషన్ రిలేటెడ్ కంటెంట్. ఇదేంటంటే మోటివేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే మన వీడియోస్ అని రికమెండ్ అవుతాయి. కాబట్టి ఏంటంటే మనకి ఒక 10 to 20 వీడియోస్ ఆల్గరిథంకి అడ్జస్ట్ అయ్యేటట్టు మనకి ఒక 10 to 20 వీడియోస్ పెట్టుకుంటూ ఉంటే ఏంటంటే మనకి మోటివేషన్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే ఈ వీడియోస్ రీచ్ అవుతాయి. ఇట్లా ఏంటంటే మనకి ఫాలోవర్స్ వస్తారు. ఫాలోవర్స్ వచ్చిన తర్వాత మనకి మెయిన్ ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఒక 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు. 1 lakh ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు బయట మార్కెట్లో ఏంటంటే ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రొడక్ట్స్ కానీ వాళ్ళు ఏంటంటే బిజినెస్ చేస్తూ ఉంటారు. ఏదైనా శారీస్ రిలేటెడ్ బిజినెస్ కానీ, లేకపోతే ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. కంపెనీస్ లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేస్తున్నారు. ఈ మధ్యన సెలబ్రిటీస్ కూడా ఇవి బాగా ప్రమోట్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఆ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తారు మోటివేషన్ రిలేటెడ్ పేజెస్, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న పేజెస్ ఏమున్నాయని సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే ఏమైందంటే ఆ కంపెనీస్ ఏంటంటే మనల్ని అప్రోచ్ అవుతాయి. మనకి మెయిల్ పెడతాం కానీ, లేకపోతే ఏంటంటే మన బయోలో లేకపోతే ప్రొఫైల్లో మనం ఏంటంటే మన నెంబర్ ఇస్తాం. నెంబర్ కానీ, లేకపోతే ఏంటంటే మనకి మెసేజ్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా వాళ్ళు మెసేజ్ చేస్తారు, మేము ఇట్లా మీతో కొలాబరేట్ అవుతాం అనుకుంటున్నాం, మా ప్రోడక్ట్ని మీరు ప్రమోట్ చేస్తే మీరు ఏంటంటే స్టోరీలో పెట్టుకున్నందుకు మీకు 5,000 ఇస్తాం. ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే ఏంటంటే ఎక్కువ మనీ వస్తాయి. ఒకవేళ 50K ఫాలోవర్స్ ఉన్నా కూడా మనకి బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయి. 50K కూడా అవసరం లేదు, 20K ఉన్నా చాలు. 20K ఉన్నా కొన్ని ఏంటంటే తక్కువ మనీతో తక్కువగా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఈ తక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు తక్కువ మనీతో చేసుకుంటారు కదా. ఎక్కువ ఫాలోవర్స్ లేకపోయినా తక్కువ ఫాలోవర్స్ ఉన్నా కానీ అట్లా ప్రమోట్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ని స్టోరీలో ప్రమోట్ చేస్తాం. మన ఇన్స్టాగ్రామ్లో మన పేజ్లో స్టోరీ ద్వారా ప్రమోట్ చేస్తే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి యూజ్ ఏంటంటే, మనకి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తాం కదా, వాళ్ళు ఏం చేస్తారు ఆ ప్రోడక్ట్ని, వాళ్ళకి ఎట్లా లాభం ఉంటుంది, మన వ్యూవర్స్ ఉంటారు. మన మోటివేషనల్ పేజ్లో ఏంటంటే మనకు 20K ఫాలోవర్స్ ఉన్నారు. 20K ఫాలోవర్స్ ఉంటే ఒక 5,000 మంది చూస్తే 5,000 మంది వాళ్ళని అప్రోచ్ అవుతారు. వాళ్ళకి లాభం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇట్లా మన పేజ్ని ఇట్లా ప్రమోట్ చేస్తున్నారు. అట్లా స్టోరీలోనే కాకుండా రీల్గా కూడా చేయొచ్చు. మనం ఎట్లా వీడియో పెడతామో ఆ వీడియోని వాళ్ళు ఒక స్క్రిప్టెడ్ వీడియో ఇస్తారు. ఇట్లా యాప్కి రిలేటెడ్ కానీ, లేకపోతే బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ కానీ, అట్లా ఏంటంటే వీడియో ఒకటి మనకి ఇస్తారు. ఆ వీడియోని మనం డైరెక్ట్గా రీల్లా పోస్ట్ చేస్తే ఇంకెక్కువ మనీ వస్తాయి. ఇట్లా ఇన్స్టాగ్రామ్లో పేజెస్ని క్రియేట్ చేసుకుని ఎగ్జాంపుల్గా మోటివేషనల్ పేజెస్ని క్రియేట్ చేసుకుని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మోటివేషన్ కాకుండా ఇంకే విధంగా అయినా చేయొచ్చా?
ఇప్పుడు మోటివేషనల్ పేజెస్ అని కాకుండా మనకి ఏంటంటే సెలబ్రిటీ ఫ్యాన్ పేజెస్ అని చాలా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏంటంటే మనకి అల్లు అర్జున్ తీసుకోండి, అల్లు అర్జున్ ఫ్యాన్ పేజ్ అని సెర్చ్ చేయండి, మనకేంటంటే చాలా పేజెస్ వస్తాయి. ఈ పేజెస్ని చూస్తే మీకు ఏంటంటే 3 lakhs 4 lakhs ఫాలోవర్స్ ఉన్న పేజెస్ కూడా చాలా ఉన్నాయి. వీళ్ళకి ఎట్లా మనీ వస్తాయి అంటే వీళ్ళు ఊరినే ప్రమోట్ చేయరు. కొంతమంది ఏంటంటే అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు, ఆ హీరో అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అట్లా ఫ్యాన్ పేజెస్ని క్రియేట్ చేసుకుంటారు. చాలామంది ఏంటంటే ఇట్లా ఫ్యాన్ పేజెస్ని మనీ కోసం కూడా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏంటంటే అల్లు అర్జున్కి సంబంధించిన ఏదన్నా బర్త్డే పిక్స్ కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళు సెలబ్రిటీస్ ఏంటంటే జిమ్లో కానీ అట్లా వర్కౌట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే బయటకి వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్స్ వస్తూ ఉంటాయి, వీడియోస్ కానీ అట్లా వాళ్ళు ఏదైనా బయట ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ ఆడియో లాంచ్కి వెళ్ళినప్పుడు కానీ వీళ్ళు ఏంటంటే వీడియో క్లిప్స్ అని మనకు వస్తూ ఉంటాయి కదా. మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా అతను వేసుకున్న డ్రెస్సెస్ ఉంటాయి, ఆ డ్రెస్సెస్ని మనం ప్రమోట్ చేయొచ్చు. అది ఎట్లాగంటే ఇప్పుడు ఏదైనా ఆడియో లాంచ్లో అల్లు అర్జున్ వేసుకున్న టీ షర్ట్ కానీ లేకపోతే షర్ట్ కానీ మీరేం చేస్తారంటే ఆ షర్ట్ని ఒక స్క్రీన్ షాట్ తీయండి. ఫస్ట్ ఏంటంటే ఒక వీడియోని పోస్ట్ చేయండి, మీరు డైరెక్ట్గా వీడియోని పోస్ట్ చేసి ఆ షర్ట్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్ లెన్స్ అప్లికేషన్ ఉంది, గూగుల్ లెన్స్లో ఏంటంటే ఆ ఇమేజ్ని మనం అక్కడ తీసుకుంటే దానికి రిలేటెడ్గా ఉన్న షర్ట్స్ అన్నీ మనకి చూపిస్తాయి. ఓకే, ఆ షర్ట్స్ ఏ వెబ్సైట్లో ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయో లేదో కూడా మనకేంటంటే చూపిస్తాయి వెబ్సైట్స్లో. మనం ఏం చేస్తాం, తక్కువగా ఉన్న వెబ్సైట్ని తీసుకుని అందులో ఏంటంటే మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏంటంటే మీషో ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, మింత్రా ఉంది. మనకేంటంటే ఈ డ్రెస్ ఫ్లిప్కార్ట్లో కనపడితే మనకి ఎర్నెల్లీ ప్లాట్ఫామ్ ఉంది, ఎర్నెల్లీలో ఆ షర్ట్ని సెర్చ్ చేసి ఫ్లిప్కార్ట్ లింక్ని ఆ ఎర్నెల్లీలో మనం ఇచ్చాం కదా, ఆ లింక్ని ఇక్కడ ఇస్తాం మనం. మనకేంటి ఇన్స్టాగ్రామ్ పేజ్లో మన స్టోరీలో కానీ లేకపోతే ఎక్కడన్నా టెలిగ్రామ్ గ్రూప్ని కానీ మనం ఏం చేస్తాం, బయోలో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాం. ఇట్లా అల్లు అర్జున్ సంబంధించిన ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఇవన్నీ మనం అక్కడ పే చేస్తూ ఉంటాం. వాళ్ళు వేసుకునే షూ కానీ వాచ్ కానీ అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం ఆ పేజెస్లో ప్రమోట్ చేసుకోవచ్చు. ఇట్లా కూడా మనకి మనీ ఎర్న్ అవుతుంది ఫ్యాన్ పేజెస్ ద్వారా. హీరోస్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. చాలామంది ఇట్లా హీరోస్ ద్వారా చేయటం ఎందుకు చెప్తున్నానంటే మీకు ఏంటంటే ఒక వీడియో పెట్టగానే మీకు వ్యూస్ వచ్చేస్తాయి బాగా. మోటివేషనల్ పేజెస్ అంటే అవి ఏంటంటే గ్రో అవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, అవి కూడా గ్రో అవుతాయి కాకపోతే టైం ఎక్కువ పడతాయి. ఇట్లా ఫ్యాన్ పేజెస్ని క్రియేట్ చేసుకుని కూడా మనకి జస్ట్ హీరోస్ అని కాదు హీరోయిన్స్ కూడా చేసుకోవచ్చు, ఎవరైనా సరే, పెద్ద హీరో సెలబ్రిటీలతో. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.